ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్లో పిఎఫ్ అమౌంట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి ఫామ్ 31 ఫిల్ చేయాలి. ఆ ఫామ్ 31లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. బ్యాంక్ అకౌంట్ అందులోనే అప్లోడ్ చేయాలి. ఒకవేళ రీసెంట్గా కనుక మీ బ్యాంక్ అకౌంట్కి కేవైసీ కంప్లీట్ చేసి ఉంటే అప్లోడ్ ఆప్షన్ చూపించదు, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాన్సిల్ చెక్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ చేశారో పిఎఫ్ అకౌంట్కి దానికి పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. డౌన్లోడ్ పీడిఎఫ్ ఫామ్ అని వస్తుంది, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి తర్వాత రిఫరెన్స్ కోసం. మీరు అంతకుముందు వేరే కంపెనీస్లో వర్క్ చేసినట్టయితే ఏ కంపెనీ నుంచి అయితే అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎందుకు విత్డ్రా చేయాలనుకున్నారు, ఇల్నెస్ అది కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, అడ్వాన్స్ పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అండ్ ఏప్రిల్లో కొత్త అప్డేట్ రాబోతుంది. ఏంటంటే ఏటీఎంకి లింక్ అవుతుందో సంథింగ్ ఏదో వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేనైతే స్క్రీన్ మీద చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కేవైసీ అప్డేటెడ్గా లేదు. లేకపోతే ప్రతి స్టెప్ క్లియర్గా చూపించేదాన్ని, అట్లీస్ట్ బ్లర్ చేసైనా చూపించేదాన్ని. క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఆన్లైన్ సర్వీసెస్లో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడప్పుడు ఎంత డ్రా చేశారనేది ఉంటుంది. థ్యాంక్ యూ.